ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో గల వైఎస్ఆర్సీపీ ఆఫీసులో కరెంటు ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న తిరువూరు నియోజకవర్గ నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మూడు దుర్గారావు, తిరుమలశెట్టి వేణు, కలసాని నాగేశ్వరరావు, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు తాళ్లూరు నవీన్, రేగుళ్ల మోహన్ రెడ్డి, బీర్మల బాబు, గడ్డం కస్తూరిబాయి, వెంకటరెడ్డి, కోట్ల పుల్లారావు, సురేందర్ కుమార్, జాకిర్ హుస్సేన్ ఇంకా వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ గారి ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి పోరుబాట కార్యక్రమానికి, కరెంటు ఛార్జీల పోరుబాట కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గ 4 మండలాల అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు అందరూ కూడా ఎవరికి దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ సబ్స్టేషన్ వద్దకు వారు వెళ్ళి నిరసనగా అక్కడ ఉన్నటువంటి ఏఈకి, డిఈకి ఎవరికైనా సరే మనం పెంచినటువంటి కరెంటు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నిరసన దీక్షకు అందరూ కూడా పాల్గొనాలని మరి పేరు పేరున కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఉద్యమ బాట పెట్టి బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లి ఆ రోజు మరి కరెంటు ఛార్జీలు పెంచాం మేము, అదేవిధంగా ఉచితంగా అన్నీ ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఇలాంటి వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఎక్కడ కూడా లేదు. మరి ఈ రోజున మరి కరెంటు ఛార్జీలు చూసుకున్నట్లయితే 16,000 కోట్ల రూపాయల పైచీలకు మరి ట్రూఅప్ ఛార్జీలు, అదేవిధంగా సర్ఛార్జీలు అన్ని విధాలుగా మరి డిజిటల్ మన కరెంటు మీటర్లో కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు టైఅప్ అయ్యి డిజిటల్ కరెంటు బోర్డులను ఏర్పాటు చేయడం వల్ల మరి పేదలకు, అదేవిధంగా బడుగు బలహీన జీవులకు, అదేవిధంగా గిరిజనులకు, ఎస్టీలకు, ఎస్సీలకు అందరికి కూడా రేపు పొద్దున సబ్సిడీ అనేది డిజిటల్ కరెంటు వల్ల మొత్తం కూడా పోతుంది. మరి పేద విద్యార్థులు కరెంటు లేకపోతే మరి అన్ని విధాలా ఇబ్బంది పడతారు. మరి మనం చూసుకున్నట్లయితే ఈ డిజిటల్ కరెంటు అనేది మరి రీఛార్జ్ టైప్ ఉంటుంది. అది రీఛార్జ్ టైప్ చేసుకోకపోని లేని పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లోని మరి చదువుకున్న విద్యార్థులు, మరి మహిళలు ఏమన్నా కరెంటు ఎప్పుడైనా అర్ధాంతరంగా ఆగిపోతే ఎంత అవస్థ పడుతుంది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి కరెంటు ఛార్జీలు అనేది తక్షణం తగ్గించాలి. మరి దానికోసం మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో దానికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఎవరికి దగ్గరలో ఉన్నటువంటి సబ్స్టేషన్కు వారు వెళ్ళి ఏఈకి, డిఈకి వినతి పత్రం ద్వారా కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించవలసిందిగా కోరుకుంటూ జై జగన్, జై జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు చెప్పినా పోరుబాటు చెప్పట్లేదు.